అబద్ధమా? అబద్ధమేంటి? నా కూతురు హాస్టల్లో ఉంటే ఏమవుతుందో అన్న భయంతో ఇక్కడికి తీసుకురాలేదు. తను నా చేయి దాటిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. కాస్త అర్థమయ్యేలా చెప్తారా? చెప్తాను. మన స్థాయికి ఏమాత్రం సరిపోనివాడు నా కూతుర్ని ప్రేమ పేరుతో దగ్గర చేసుకోవాలని చూస్తున్నాడని నాకు అనిపిస్తుంది. నా కూతురు అమాయకురాలు. నేను ఈ విషయం చెప్తే ఎక్కడ వాణ్ణే సపోర్ట్ చేస్తూ నా నుండి విడిపోతుందేమోనని తనకు నిజం చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చాను. మీ దగ్గర అయితే వాడు నా కూతుర్ని కన్నెత్తి కూడా చూడలేడు. నా కూతురు కూడా వాణ్ణి మర్చిపోయే అవకాశం ఉంది. అందుకే అన్నీ ఆలోచించే ఇక్కడికి తీసుకొచ్చాను. ఓహో, కర్ర విరక్కుండా పాము చావకుండా మీ బిజినెస్ తెలివితేటల్ని ఇలా ఉపయోగించారన్నమాట. చూడండి అన్నయ్య, నా మీద నమ్మకంతో మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ప్రీతిపై వాడి నీడ కూడా పడనివ్వను. అలాగే ప్రీతి మనసులోనే కాదు, తన ఆలోచనల్లో కూడా వాడనే వాణ్ణే లేకుండా చేస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంకో 2 నెలల్లో ప్రీతి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. వెంటనే తనకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మన స్థాయికి తగ్గవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. తప్పకుండా చూస్తాను, మీరేం టెన్షన్ పడద్దు. థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. అందుకే అసలు ఈ లేని వాళ్ళంటేనే నాకు అసహ్యం. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి గొప్పింటమ్మాయిలకి అబద్ధాలు చెప్పి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని చూస్తారు. అలాంటి వాళ్ళని చంపిన పాపం లేదు. అక్క, ఆవేశపడకో. ఇప్పుడు ప్రీతి బాధ్యత మనం తీసుకున్నాం. వాస్తవాలేంటో తెలుసుకుని తను సంతోషంగా ఉండేలా చేద్దాం. ముందు ప్రీతి మనసులో ఏ ఉందో తెలుసుకోవాలి. ఒకవేళ తను కూడా ప్రేమలో ఉంటే వాడేంటో తెలుసుకొని వాడి అంతు చూడాలి. అత్తా, సుగుణత్త, అత్తా. ధరణి, సంతోషన్నా, బాగున్నావా? బాగున్నాను. ఏంటే ధరణి, ఈ మధ్య అసలు ఇటు రావడమే లేదు? రావాలి అనుకున్న ప్రతిసారి ఏదో పని పడుతూనే ఉందత్తా. అందుకే ఈరోజు ఎలాగైనా నీతో మాట్లాడదామని వచ్చాను. నాన్న ఆరోగ్యం ఎలా ఉందే? బాగుందత్తా. ధరణి, ఇదిగో నీకోసం జున్నుపాలు. ఆయ్, జిన్నుపాలా? అవును, నీకిష్టమంట కదా, అందుకే తీసుకొచ్చాను. అత్తని ఎన్నిసార్లు అడిగినా తేలేదు. అలాంటిది నేను చెప్పకపోయినా నాకిష్టమైన జున్నుపాలని నువ్వు తెచ్చిచ్చావు. నాకెంత సంతోషంగా ఉందో. అత్తా, నీకన్నా మా అన్నే మంచోడు. మా అన్న బంగారం. అన్నా, నీకొచ్చే భార్య ఎవరో కాని చాలా అదృష్టవంతురాలు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావే? పరిచయమైన కొన్ని రోజులకే నన్ను అన్నయ్య ఇంత బాగా అర్థం చేసుకున్నాడు. మరి జీవితాంతం తనతో కలిసుండే భార్యని ఇంకెంత బాగా చూసుకుంటాడో కదా. మరి వచ్చే మా వదిన అదృష్టవంతురాలే కదా. ఏ అన్నా, అంతేనా? ముందు ఉద్యోగం సంగతి చూడండి. అది లేకపోతే పిల్లనెవ్వరూ ఇవ్వరు. ట్రై చేస్తున్నాను అత్తా, త్వరలోనే ఉద్యోగం తెచ్చుకుంటాను. అయినా అన్నకేం తక్కువత్తా. అన్నలాంటోనికి ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. అది చెప్పినంత సులువు కాదే. ఇప్పటికే వీడి చదువు విషయంలో చాలా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వీడేదైనా ఉద్యోగం తెచ్చుకుంటే వాడి జీవితమే బావుంటుంది. మంచి పిల్ల పెళ్ళాంగా వస్తది. లేదంటే ఇంతే. అలా అంటే వింటత్తా, అన్నకు తప్పకుండా మంచి ఉద్యోగమే వస్తుంది. అలాగే గొప్పింటి పిల్లే భార్యగా వస్తుంది. ఆశకు కూడా హద్దుండాలే. మనలాంటి పేదోళ్ళకి గొప్పింటి పిల్ల ఎలా వస్తుంది? ఏ, ఎందుకు రాకూడదు? అసలు అన్నకేం తక్కువ? చూస్తూ ఉండు, అన్నకి తగినట్టు మంచి మనసున్న గొప్పింటమ్మాయితోనే పెళ్ళవుతుంది. అప్పుడు అన్నని నేనే పెళ్లి కొడుకుని చేస్తాను. నేనే దగ్గరుండి పెళ్లి కూడా జరిపిస్తాను. ఏమంటావన్నాయ్? నీ నోటి చలవ వల్ల అలాగే జరిగితే నాకంతకంటే హ్యాపీ ఇంకోటి ఉండదమ్మా. సరే అత్తా, అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. నేనొస్తాను. వస్తానన్నా.
శత్రువుకి కూడా మంచి జరగాలని కోరుకునే మంచి పిల్లరా ఇది. ఆ దేవుడు దీన్ని చల్లగా చూడాలి. ఈరోజు మేం కుంతీ కథ చెప్పబోతున్నాం. కాసేపట్లో కుంతీ కథని తోలుబొమ్మల ఆటలతో ఈ అప్పన్న చూపిస్తాడు. నువ్విక మీద తోలు బొమ్మలు ఆడించకూడదు. ఏందయ్యా అట్లున్నావు? నా బతుక్కి ఓ గుర్తింపునిచ్చిన తోలుబొమ్మలే ఇవి. అట్లాంటి వీటిని ఇక ఆడించడం కుదరదు అంటే మనసుకి చాలా కష్టంగా ఉంది. అన్నం పెట్టే పనిని ఎవరూ వదులుకోరు, కానీ మన పిల్లల కోసం మనకి తప్పడం లేదు కదయ్యా. ఇక వీటితో నాకు రుణం తీరిపోయినట్టే అలివేలు. నాన్నా, ఏం చేస్తున్నావు? ఎందుకు వీటిని మూట కడుతున్నావు? మన ఆకలిని తీర్చిన ఇవే ఆపదని కొని తెస్తాయేమోనని భయపడి దాస్తున్నానమ్మా. భయపడాల్సిన పనేం లేదు నాన్నా. మరేమో పోలీసులకు చెప్పానని చెప్తే నాన్న ఇంకా కంగారు పడతారేమో. ఇప్పుడు చెప్పకపోవటమే మంచిది. అలా అంటావేంటి నాన్నా? మమ్మల్ని నువ్వెంత ప్రేమగా చూసుకున్నావో ప్రాణం లేని ఈ బొమ్మల్ని కూడా నువ్వంతే ప్రేమగా చూసుకున్నావు కదా. మరి ఇప్పుడెలా వీటిని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డావు? వద్దు నాన్నా, జరిగింది తలుచుకుని భయపడొద్దు. మనకేం కాదు. మనం ఎప్పట్లా ఈ బొమ్మల్ని ఆడిస్తూ ఆనందంగానే ఉంటాం. నన్ను నమ్ము నాన్నా. చావు అంచుల దాకా వెళ్ళొచ్చాక కూడా ఎలా నమ్మమంటావమ్మా? అవును తల్లి, మన బతుకు తెరువు ఈ తోలుబొమ్మలే కాబట్టి భవిష్యత్తుపై నువ్వు భరోసా ఇచ్చావు. కానీ నీకేమవుతుందో అని భయపడి బతకడం మా వల్ల కాదమ్మా.